సార్ రిపోర్ట్ ఇచ్చే ముందు ఇక్కడ నుంచి పోయింది సార్, ఒక కలెక్టర్ నుంచి పోయింది, ఒక ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు. ఏం చేయాలి సార్ ఎంఆర్ఓ? డప్పు చాటు ఇస్తారు. ఇప్పుడేమో మైక్ అనౌన్స్మెంట్ నోటీస్ ఇవ్వాలి, పబ్లిక్ హియరింగ్ పిలవాలందరినీ. ఏకపక్షంగా ఒక రామోజీరావు పంపిన వాళ్ళతో రిపోర్ట్ ఇచ్చేసాడు. ఏమరా బాబు ఎంఆర్ఓ, గోనె ప్రకాశ్రావు అంటే ఏమనుకున్నావు, చంపేస్తా నా కొడుకు అని చెప్పిన. మళ్ళీ రిపోర్ట్ కాల్ఫర్ చేసిన. అదేంటి అక్కడ ఒక లేడీ ఇంప్లిమెంటేషన్ చేయాలి, అటు ఆమె కూడా ఆర్డర్ పోతాయి కదా, ఈ పట్టాలు ఇవ్వాలి. నేను ఆ లేడీకి ఫోన్ చేయడం పెట్టినా. ఒకరోజు పోయినా, పోతే లేదు. అమ్మా ఇది నువ్వు ఇంప్లిమెంట్ చేయకపోతే, ఆ పట్టాలది పోయి వెరిఫికేషన్ చేయకపోతే జాగ్రత్త అన్న, లీవ్ పెట్టింది పోయింది. సో ఇట్లా ఇట్లా ఇప్పుడు ఏదైతుందో నేను ఫైనల్గా డిసైడ్ చేసుకున్నా. కానీ సార్ ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఇన్నేళ్ల నుంచి గట్టిగా ఫైట్ చేస్తున్నారు దీని మీదుగా, మీకు సంబంధించినటువంటి మీ ఫైట్కి సంబంధించినటువంటి నేషనల్ పేపర్సే కాకుండా స్టేట్ పేపర్స్ ఎన్నో పేపర్లలో కూడా వచ్చాయి, గవర్నమెంట్ రిపోర్ట్. కానీ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఏదైతే చెప్పాడో 1,00,000 నాగాలు పెట్టి దున్నిస్తానని, తర్వాత అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో కూడా ఏం చేయలేకపోయారు. ఇప్పుడు గోన ప్రకాష్ రావు గారు ఏం చేయబోతారు అసలు? సార్ అదే సార్, చేయలేకపోయినా కనుక నేను ఏదైతుందో సంగీతానికి చింతకాయలు రావు సార్. కేసీఆర్ గారికి ఆల్మోస్ట్ ఆల్ షాడో సంతోష్, రాజ్యసభ మెంబర్. ఫామ్ హౌస్కి పోవాలంటే సంతోష్కే ఫోన్ చేయాలి, కేటీఆర్ కొడుకు కానీ బిడ్డ కానీ, కేటీఆర్ కానీ కవిత కానీ. ఆయన మళ్ళీ వాళ్ళ బాబాయిని ముఖ్యమంత్రిని అడిగి తనే పోవాలి. అటువంటి వ్యక్తి రాజ్యసభ గజగజలాడించిండు. వాళ్ళ తండ్రి సార్ 36 గంటల్లో 15 లారీలు అన్నారం నుంచి, 15 లారీలు 75,000 చొప్పున పర్ డే 11 lakhs 36 గంటలు పని చేయించింది. పొన్నం ప్రభాకర్ ఇవాళ మంత్రి దీక్షలు కూర్చున్నారు. చాడ వెంకటరెడ్డి గారు స్టేట్ సెక్రటరీ అంటే ప్రెసిడెంటే కదా సిపిఐ, కలెక్టర్ ఆఫీస్ ముందు ఏమి కాలే, ఎంటిక కదిలించలేకపోయాడు. గోనె అనేవాడు ఒక స్ట్రోక్ ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్. బిడ్డ జాగ్రత్త, సైట్కి పోయినా ఫోటోలు కెమెరాతో తీసేసుకున్నా. బాజా భజంతి చేస్తానే చేసేసి 36 గంటలు. ఆ రోజు రాత్రి 3 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన, ఆ రోజు రాత్రి నడిచాయి. తెల్లారి బంద్ సార్. 432 ట్రాక్టర్లు, 15 లారీలు. ఇప్పుడు ఆ గ్రామం మీ యోయోటి పోదంపాడి పోలీసుని పెట్టింది. పోలీసు ఫోన్లు సార్ మేము సైకిల్ మోటార్ ఎత్తులేదు, మరి మీ మామూలు ఎంతున్నాయో బాజా భజంతి చేస్తా, ఠాగూర్ భారతీయుడు చూడండి బిడ్డ అని చెప్పిన. ఎంఆర్ఓ అండ్ ఎస్ఐకి నై చూడతా అని చెప్పిన. అటువంటిది దీన్ని కూడా ఏదైతుందో ఒక యుద్ధ ప్రాతిపదిక మీద రేపే పోతున్నాం. మీరు కావాలంటే కెమెరా పంపండి. గ్రామాలందరితో ఏదైతుందో గతంలో చేయించాను యాక్షన్ ప్రోగ్రామ్. 31 నేను డేట్ ఇవ్వడం కూర్చుండడం కాదు, గ్రామస్తులతో గాంధీ పద్ధతిలో ఇటు అటు దీక్ష. ఒక 500 మినిమం ఉంటారు బాధితులు. తర్వాత ఏదైతుందో కార్యాచరణ డేట్ ఇస్తారు వాళ్ళు గ్రామాల్లో. సిపిఎంగా నాయకత్వంలో ఇబ్రాహీంపట్నం శాఖ, దానికి ఇన్ఛార్జ్ సెక్రటరీ ఏదైతుందో భాస్కర్ అని ఏదైతుందో స్టేట్ సెక్రటరీ, అది ఇన్ఛార్జ్. వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళతో నేను కాంటాక్ట్ అయ్యాను గతంలో. ఈరోజు వాళ్ళు దాదాపు అనుకుంటే నేను 30-40 మంది మీట్ అవుతున్నారు ఇక్కడ హైదరాబాద్లో. రేపు నేను ఏ టైం స్టార్ట్ అయ్యమంటే, నేను టైం ఇచ్చేటోని కాదు, రేపు 4 గంటల కంటే నేను వచ్చేస్తా. గ్రామంలో 6 గంటల స్టార్ట్ చేద్దాం, ఎడ్యుకేట్ చేద్దాం. ఇది మనము కార్యాచరణ పెడదాం గాంధీ పద్ధతిలో, ఇక్కడ అక్కడ దీక్ష. దెన్ ఒకనాడు సింబాలిక్ బ్లాక్ ఫ్లాగ్ ఏది 2 హైవేల మీద సీదాగాడు అనుకోండి, 2 గేట్లు, లా అండ్ ఆర్డర్ చేతులు తీసుకుంటాం. లాఠీ చార్జ్ అవుతుందా, ఫైరింగ్ అవుతుందా, దాని సంగతి వేరు. అంటే మార్చి 31 డెడ్ లైన్. ప్రభుత్వానికి సిపిఎం ఇబ్రాహీంపట్నం శాఖ వైపున నేను ఏ పార్టీలు లేను. నేను కాంగ్రెస్ నాయకులను ఏదైతుందో ప్రభుత్వం ఉంది. చెవులు కాదు కళ్ళతో చూడండి, అక్కడ కమిటీ వేయండి ఆల్ పార్టీది. ఇది నేను చెప్పిన దాంట్లో ఒక పాయింట్ 1 రహదారి కానీ ఇండ్ల పట్టాలు కానీ ఇచ్చింది కానీ, అలాగే అసైన్మెంట్ ల్యాండ్ ఉందా, దళితులు ఉందా, రచ్చబండ పెట్టమను. రామోజీరావు కెమెరాలు వస్తాయా, రామోజీరావు వస్తాడా? గ్రామంలో 16 గ్రామాలు ప్లస్ అనాజ్పూర్తో కలుపుకొని దళితులై ఉన్నాయా లేదా, భూదానంలో పిలవండి, రికార్డు ఉన్నాయి. తో ఈరోజు ఏదైతుందో చిన్న చేపలు పట్టుడు ఏందండి? రామోజీరావు ఎందుకు ఎడిచిపెడుతున్నామండి? నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కదా, కోర్టుకి ఇచ్చిండు కదా. నేను కాంగ్రెస్ వ్యతిరేకంగా నన్ను వేధిస్తున్నాను స్ట్రైక్ చేసినప్పుడు. అలాగే ఏదైతుందో ఈనాడులో 83 జనవరిలో ఓట్ ఫర్ టీడీపీ అని ఇచ్చిండు కదా, బ్యానర్ ఐటమ్ రాసిండు కదా, పేపర్ ఒకటి రాసిండండి. ఎడిటోరియల్ కాదు, ఎడిటోరియల్ కూడా ఓటేమని రాయరు. అటువంటిది నువ్వు ఎందుకు వదిలిపెడుతున్నావు?
ఈరోజు ఇన్ని యూట్యూబ్లో వచ్చినాయి. ఈనాడు ఏం చేస్తుందన్న సార్, ఒక యూట్యూబ్లో నాది ఒక అంటే నేను ట్రెండింగ్ చెప్పాను కదా ఇదివరకు, మీరు ట్రెండింగ్ 4 సార్లు వచ్చింది. ఆల్ ఓవర్ ఇండియా ట్రెండింగ్ 16, 17, 23, 21 4 సార్లు ట్రెండింగ్ వచ్చింది 24 అవర్స్. ఒకటి 32 లక్షలు లోకేష్ ఇష్యూది, 32 lakhs 9 lakhs ఏదైతుందో మెయిన్ దాంట్లో తెలుగు పాపులర్, 23 lakhs ఏదైతుందో ఫేస్బుక్లో. ఇలా ఎవడడుగుతాడండి ఈ పేపర్ను? యూట్యూబ్లో మేమైపోయింది గొట్టం గాంధీ. సరే ఓకే అయితే ఇప్పుడు మీరు ఇది చివరి పోరాటము. ఓకే అదే సంగీతానికి చింతకాలు రేలై చివరికి అవుతుంది 2 నేను ప్రభుత్వానికి ఇస్తా. చెవులు కాదు, కమిటీ వేయాలి, స్పాట్కి పోవాలి. అలాగే టీఆర్ఎస్ వాళ్ళని కూడా పిలవాలి. టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం మిత్రపక్షమైన సిపిఐ, అలాగే ఏదైతుందో జనసమితి కోదండరామ గారిది ఎంఐఎం, ఇది అన్యాయం జరుగుతుందా లేదా? అరే నీకు 3000 ఎకరాలు ఉందా? కోర్ట్ ఆఫ్ ఆర్ట్స్ అనేది దళితులు దాన్ని అసైన్మెంట్ తర్వాత ఈ రహదారి తీయాలి కదా సార్. ఇది 100 సంవత్సరాల మ్యాప్ సార్. ఇది 120 సంవత్సరాలు. యాదగిరి కొట్టుకు ఇబ్రాహీంపట్నం టు ఆ ఫ్యామిలీ వాళ్ళు బతుకున్నారు ఇప్పుడు, అంటే చనిపోయారు, సర్వీస్ నడుస్తుండే. ఇబ్రాహీంపట్నం టు వయా అనాజ్పూర్ యాదగిరి పోతుండే, పొద్దుగాల పోయి సాయంత్రం వస్తుండే బస్సు. ఇది గవర్నమెంట్ మ్యాప్ అండి, గూగుల్లో ఉందండి, రికార్డు ఉందండి. అరే ఎవడన్నా వీడు? అరే నువ్వు గోడ పెట్టుకో నీ హోటళ్ళ ముందు, ఇటు గోడ అటు గోడ పెట్టుకొని రహదారి ఇచ్చేసాయి, లేకపోతే ఈ హోటల్ తీసుకొని అటుకట్టు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ తొవ్వ చేస్తుంది అనుకోండి. సపోజ్ నేను చచ్చినాక నా బిడ్డనో ఎవరినో పరేషాన్ చేస్తానని అవుతుందో, హోటల్కి ఒక వే ఒక గుట్ట మీదకి వెళ్ళి తీస్తున్నాడు, మెయిన్ గేట్ పక్కకి వెళ్ళి ఇట్లా వచ్చేస్తుంది, వచ్చేసి హోటల్కి ఎంటర్ అవుతుంది. ఈ రోడ్ ఇడిచిపెట్టి ఇక్కడ ఒక గోడ కట్టే ఛాన్స్ ఉంది. ఓకే ఇది నేను ఏదైతుందో 31st ఎందుకు డేట్ ఇచ్చిందంటే ఒక సీరియస్నెస్ ఉండాలి. ఇచ్చి కూర్చుంటలేను. అవసరమైతే ఐఎమ్ స్పెండింగ్ రెడీ టు ఒక 25 నుంచి 50 లక్షలు రెడీ. ఒక ఫ్రెండ్ ఇప్పుడే నీకు కావాలంటే ఇప్పుడే మాట్లాడిస్తాను, 25 లక్షలు నాకు అప్పు కావాలంటే ఏదైతుందో ఈజ్ రెడీ టు ఎప్పుడంటే అప్పుడు నీకు క్యాష్. నేను ఎప్పుడు ఉంటే నాకు పిలిగి 20 మళ్తాడు, ఎట్లా మూమెంట్ అవుతుంటే అట్లా నీ పైసలు ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పాడు. ఇప్పుడే ఫిల్మ్ నగర్ క్లబ్లో కూర్చున్నాను. గట్టిగా తీసుకున్నారు, గట్టిగా ఈరోజు బతుకున్న పాషం యాదగిరిని ఇంటర్వ్యూకి పిలవండి, మీ యోకు రత్నమాల గారిని పిలవండి, దేవులపల్లి అమర్ గారిని పిలవండి. వాళ్ళు ఏదైతుందో 77 జూన్లో స్ట్రైక్ చేశారు. 24 రోజులు 24 మందిని తీసేశాడు. 23 రోజులు పేపర్ బంద్ ఉంది సార్. ఈనాడు హైదరాబాద్ ఎడిషన్ బంద్ సార్. వైజాగ్ అక్కడ దాని పేరుంది విజయవాడ. హైదరాబాద్ ఈజ్ క్లోజ్. 20 ఏళ్ళు పోరాటం చేసింది సార్ వాళ్ళు. అంటే కోర్టుల ద్వారా టెక్లాయిస్తే విత్ జాబ్ అండ్ 20 ఏళ్ళ సాలరీ వచ్చింది సార్ వాళ్ళకు. వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోండి. ఇలా ప్రాపర్టీ లీజ్ తీసుకున్న ప్రాపర్టీ ఏమైంది వైజాగ్ చూసినా కదా. సిగ్గు లజ్జ లేదు అతనికి, పిరికోడు. ఈరోజు బుల్లెట్ ప్రూఫ్ సార్ ఇల్లంతా, పెద్ద గుట్ట మీద ఇల్లంతా. 4 గన్మ్యాన్లు సార్, 4 గన్మ్యాన్లు. ఎందుకు ఆయనకి భయము? సైకిల్ మీద పచ్చళ్ళు అమ్ముకున్నావు, 1000 కోట్లు సంపాదించినావు. ఇవాళ మీకు డిపాజిట్ ఏమైందో తెలుసు కదా. అది ఈయన చనిపోయినా, ఈయన బిడ్డ కొడుకు చనిపోయినా, ఒక కొడుకు చనిపోయాడు, ఇంకో కోడలు చనిపోయినా, మనుమలు కూడా వదిలిపెట్టారు. అది దానికి ఫైన్ అయ్యేది ఉంటే ఈ ఆస్తులు అన్ని పోయినా కూడా అతను కట్టలేడు. ఓకే, చిప్ప పట్టుకోవాలి వీళ్ళు.